హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విద్యా క్రీడా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 9th క్లాస్ FA3 సిలబస్లోని అమర్వాణి పాఠం నుంచి కొన్ని ప్రశ్నల జవాబులు చూసుకుందాం. अमरवाणी पाठ से क्वेश्चन एंड आंसर्स. अभिव्यक्ति सृजनात्मकता. कबीर के दृष्टि में किसी काम को धीरे धीरे करना, इसका क्या तात्पर्य है? అమర్వాణి పాఠం నుంచి అభివ్యక్తి సృజనాత్మకత రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ చూస్తున్నాం. कबीर के दृष्टि में किसी काम को धीरे धीरे करना, इसका क्या तात्पर्य है? కబీర్ గారి దృష్టి ప్రకారం ఏదైనా పనిని నెమ్మదిగా చెయ్యు అని చెప్పడానికి గల భావం ఏమిటి? इसका तात्पर्य यह है कि हमें किसी काम के लिए भी जल्दबाजी नहीं करनी चाहिए. దీని యొక్క తాత్పర్యం ఏమిటంటే మనం ఎటువంటి పనికి కూడా తొందరపాటు అనేది చేయకూడదు. इससे कुछ भी लाभ नहीं होगा, काम बिगड़ भी सकता है. దీనివల్ల ఎటువంటి ప్రయోజనము కూడా ఉండదు, అలాగే పని కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది. इसलिए काम को धीरे धीरे करना चाहिए. ఇందువలన మనం పనిని నెమ్మదిగా ఆలోచించి సరిగ్గా చేయాలి. हमें सफलता कैसे मिल सकता है? మనకి విజయం అనేది ఎలా వస్తుంది? किसी भी कार्य में सफलता पाने को पहले प्रयत्न करना चाहिए. ఏదైనా పనిలో విజయం సాధించాలంటే ముందు ప్రయత్నం అనేది చేయాలి. अगर एक प्रयत्न से सफलता नहीं प्राप्त हुआ तो 100 बार प्रयत्न करना चाहिए. ఒకవేళ ఒక ప్రయత్నం చేసి విఫలమైతే ఆ పని విజయం అయ్యేంత వరకు కూడా ప్రయత్నిస్తూ ఉండాలి. हमें आत्मविश्वास के साथ काम को शुरू करना चाहिए. మనం ఆత్మవిశ్వాసంతో పనిని అనేది ప్రారంభించాలి. भगवान का स्मरण कब करना चाहिए, क्यों? भगवान का स्मरण कब करना चाहिए? భగవంతుని మనం ఎప్పుడు స్మరించాలి, ఎందుకని? भगवान का स्मरण हमेशा करना चाहिए. భగవంతుని మనం అనుక్షణము కూడా స్మరించాలి. सुखों में भी हम भगवान की ध्यान करेंगे तो हमें कोई भी दुख नहीं हो सकता. మనం సుఖాలలో ఉన్నప్పుడు భగవంతుని ధ్యానించినప్పుడు స్మరించుకున్నప్పుడు మనకి దుఃఖాలు అనేవి కూడా ఉండవు. इसलिए सुख और दुख में भगवान का स्मरण करना चाहिए. ఇందుకోసం మనం సుఖం అలాగే దుఃఖంలో భగవంతుని స్మరించుకోవాలి. कबीर व वृंद को दोहे में क्या अंतर स्पष्ट होता है? కబీర్ మరియు వృందుల యొక్క దోహేలలో మనకి ఎటువంటి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. कबीर व वृंद के दोहे में यह अंतर है कि कबीर के दोहे भक्ति संबंधी और मानव के गुणों के बारे में होते हैं. కబీర్ గారి యొక్క దోహేలు భక్తికి రిలేటెడ్గా ఉంటాయి, అలాగే మనుషుల యొక్క గుణాలకి సంబంధించిందిగా ఉంటుంది. वृंद के दोहे नीतिपरक और मान समाज जीवन संबंधी घटनाएं स्पष्ट होते हैं. బృంద్ గారు దోహేలు ఎలా ఉంటాయంటే నీతిపరమైనవి, అలాగే మన సమాజంలో జరిగేవి, మన జీవనం ఎలా ఉండాలో మనకి మంచి స్ఫూర్తినిస్తూ ఉంటాయి బృంద్ గారి యొక్క దోహేలు అనేవి. కుచ్ నీతి సంబంధీ నారే లిఖియే. కొన్ని నీతిపరమైన నారే అంటే పంక్తులు, సూక్తులు అనే మీనింగ్ వస్తుంది. समय का पालन करो, समय पर सब मिलेगा. अनुभव दीप सदा दिखता है राह. अच्छा कार्य करो, अच्छा फल पाओ. మొదలైన మన నీతికి సంబంధించిన స్లోగన్స్ అనేవి మనం రాయాలన్నమాట. कबीर और रहीम के दोहे हमारे जीवन को किस प्रकार प्रभावित करते हैं, बताइए. కబీర్ और రహీం లీ యొక్క దోహేలు మన జీవితం పట్ల ఎటువంటి ప్రభావితాన్ని చూపిస్తాయి? कबीर और रहीम के दोहे मानव जीवन के लिए बहुत उपयोगी होते हैं. కబీర్ మరియు రహీంల యొక్క దోహే మానవ జీవితానికి ఎంతో ఉపయోగకరమైనవి. यदि हम उन्हें अपनाएं तो यश मिलेगा. ఒకవేళ మనం వాటిని పాటిస్తే మన సొంతం చేసుకుంటే మనకి కీర్తిని అనేవి అవి తెస్తాయి. ये दोहे हमें अच्छे गुणों का विकास करते हैं. ఈ దోహేలు మనలోని మంచి గుణాలను వికసిస్తాయి, మెరుగుపరుస్తాయి. कुछ प्रमुख हिंदी कवियों के नाम बताइए. कबीरदास, तुलसीदास, मीराबाई, रैदास, रहीम, सूरदास ఆది. కొన్ని ప్రముఖ హిందీ కవుల యొక్క పేర్లు తెలపండి. ఇక్కడ మనకి ఇచ్చినవే కాకుండా ఇంకా మీకు నచ్చిన కవుల పేర్లు కూడా మీరు రాసుకోవచ్చు. अभ्यास का क्या महत्व है? मानव जीवन में अभ्यास का महत्वपूर्ण स्थान है.
అభ్యాస్ కర్తే రహనే సే అసంభవ్ కార్య సంభవ్ హోతా హై. మన మానవ జీవితంలో అభ్యాసానికి అనేది చాలా ఇంపార్టెంట్, ప్రాక్టీస్కి అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనేది ఉంటుంది. మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే చేయలేని పనులు కూడా చేయొచ్చు. మూర్ఖ వ్యక్తి బి అభ్యాస్ కర్నే సే మహాపండిత్ బన్ సక్తా హై. ఒక మూర్ఖుడు కూడా రోజు అభ్యాసం అనేది చేస్తూ ఉంటే పండితుడు జ్ఞానం అనేది ఆర్జించగలడు. అభ్యాస్ కే ద్వారా మానవ్ సబ్ కుచ్ ప్రాప్త్ కర్ సక్తా హై. ప్రాక్టీస్ ద్వారా మనిషి ఏదైనా సాధించగలడు. 9th క్లాస్ సిలబస్ FA3కి ఉన్న అమరవాణి అనే పద్య భాగంలోంచి వ్యాకరణ భాగం నేర్చుకుందాం. ఫస్ట్ వన్ శబ్దార్థ్ యాని మీనింగ్స్ చూద్దాం. జడమతి దానికి మీనింగ్ బుద్ధిహీన్. సీల్ మీనింగ్ పత్తర్. రసరి రస్సి, రస్సి అంటే తాడని తెలుసు కదా, పత్తర్ అంటే రాయి. ఆక్, ఆక్ అనేది తస్సం వర్డ్, అంటే మనం ఆ తెలుగులో జిల్లేడు అంటాం. జిల్లేడు ఆకులు అవి ఉంటాయి కదా, పువ్వులు అవి, దాన్ని ఆక్ అంటారన్నమాట. సంస్కృతంలోనే ఆకే అంటారు, హిందీలో కూడా ఆకే అంటారు. నెక్స్ట్ కరై, కరణ చేయడం. సుమిరన్ వినతి యాద్, రెండు అనొచ్చు, రెండు మీనింగ్లు వస్తాయి. వినతి అనే మీనింగ్ వస్తాయి, యాద్ అనే మీనింగ్ వస్తాయి. వినతి అంటే ప్రార్థన కదా, ఇక్కడ పోయంలో ప్రార్థించడం అనే మీనింగ్తో వచ్చింది. రూపాయి, రూపాయికి మీనింగ్ వచ్చి బోత్న, రూపాయికి మీనింగ్ వచ్చి బోత్న. బెరవ మీనింగ్ పౌదా. బోత్న అంటే నాటడం, పౌదా అంటే మొక్క. నెక్స్ట్ వన్ పర్యవస శబ్దాలు యాని సమానార్థాలు. సుమిరన్ దానికి సమానార్థాలు ఏంటి? స్మృతి అని రాయొచ్చు, స్మృతి అని రాయొచ్చు, యాద్ అని రాయొచ్చు, స్మరణ అని రాయొచ్చు. నెక్స్ట్ సాయి, సాయి అంటే భగవాన్ అనొచ్చు, దేవ్ అనొచ్చు. నృప్ రాజా అనొచ్చు, నరేంద్ర అనొచ్చు, అలాగే భూపాలుడు అని కూడా అనొచ్చు, భూపాల్. లోగ్, లోగ్ దాన్ని జన్ ప్రజ, లోగ్ అంటే జన్ ప్రజ. ఇవి పర్యవస శబ్దాలు. ఇప్పుడు మొహావరేలు చూద్దాం. మొహావరేలు వాటికి అర్థాలు. చార్ చాంద్ లగానా అనే మొహావరేకి మీనింగ్ వచ్చి మాన్ బడానా అంటే గౌరవం పెరగడం. బడానా అంటే పెరగడం కదా, మాన్ అంటే గౌరవం. చార్ చాంద్ లగానా అంటే దానికి అర్థం మాన్ బడానా. నెక్స్ట్ వన్ జబా దేనా, జబా దేనా వచన్ దేనా. జబాన్ అంటే మాట, మాట. దేనా అంటే ఇవ్వడం, మాట ఇవ్వడం. దాన్నే మాటనే వచన్ అంటారు హిందీలో. వచనం దేనా మాట ఇవ్వడం అన్నమాట. నెక్స్ట్ వన్ ఉపసర్గ లిఖియే. ఉపసర్గ అంటే ఏంటి? ఏదైనా ఒక శబ్దాంశానికి శబ్దాంశం దానికి ముందుగా వచ్చి దాని అర్థంలో పరివర్తనం తీసుకొస్తే దాన్ని ఉపసర్గని, చివరన వచ్చి దాని అర్థంలో పరివర్తనం తీసుకొస్తే దాన్ని ప్రత్యయని అంటమాట. సుకర్మ, సుకర్మ చూడండి, సు అనేది ముందు యాడ్ అయింది, యాడ్ అయ్యి కర్మ అంటే చేయడం. సుకర్మ అంటే మంచి పనులు, పని అని కర్మ అంటే చేయడం, పని. దానికి మంచిది అని యాడ్ చేశారు అన్నమాట. అంటే ఇందులో ఉపసర్గ ఏంటి? సు, సు అనేది ఉపసర్గ. నెక్స్ట్ అనుశాసన్, అందులో ఉపసర్గ వచ్చి అను అంటే విడగొట్టినప్పుడు దీనికి అర్థం ఉండాలి, దీనికి అర్థం ఉండాలి. అను, అనుశాసనలో ఉపసర్గ వచ్చి అను. అదేవిధంగా ఉపదేశ్, దాంట్లో ఉపసర్గ వచ్చి ఉప్, ఉప్ అనేది ఉపసర్గ. అభ్యాస్ దానికి ఉపసర్గ వచ్చి అభి, ఉపసర్గ ఏంటి? అభి. నెక్స్ట్ లింగ లిఖో, లింగ రాయమన్నారు. లింగ అంటే స్త్రీలింగ పుల్లింగ అని. భగవాన్, భగవాన్ అనేది పుల్లింగ,
దాని స్త్రీలింగం ఏంటి? భగవతి. మాలి, దానికి స్త్రీలింగం ఏంటి? మాలిన్. దేవ్, దేవి. ఆద్మి, ఔరత్. ఇవి లింగాలు. ఇప్పుడు మనం సమాసాలు నేర్చుకుందాం. ఉత్తమ్ జన్ ఏంటి? ఫస్ట్ వన్ ఉత్తమ్ జన్. జన్ అనే దానికి విశేషణం తెలుపుతుంది ఉత్తమ్ అనేది, కాబట్టి ఇది కర్మధారై సమాస్. ఉత్తమ్ జన్ ఏంటి? కర్మధారై సమాస్. సౌ గడే, సౌ గడే. సౌ అంటే నెంబర్. ఏదైనా ఒక నెంబర్స్ ముందు అదే ప్రధాన అంటే మొదట ఉత్తర పద ప్రధాన పద ఉత్తర పద అంటాం కదా, ఇది ఉత్తర పద అయితే ఇది ప్రధాన పదలో అంకి కనిపించినప్పుడు అది ద్విగు సమాస్ అవుద్దన్నమాట. నెక్స్ట్ వన్ జీవన్ మూల్య. జీవన్ మూల్య, ఇందులో మధ్యలో కారక్ అనేది లోపించింది కాబట్టి తత్పురుష సమాస్. ఏంటి? తత్పురుష సమాస్. సుఖ్ దుఃఖ్, సుఖ్ దుఃఖ్ అనే రెండు యుగం శబ్దాలు ఇవి. అంటే ఒకదానికొకటి ఆపోజిట్ వర్డ్. అలాంటివి వచ్చినప్పుడు దాన్ని ద్వంద్వ సమాస్ అంటారు. నెక్స్ట్ వన్ తస్సం తద్భవ్ శబ్దాలు. తస్సం అంటే సాంస్క్రిట్ నుంచి యాస్టిజ్గా హిందీలో ప్రయోగించేయమాట. తద్భవ్ అంటే సంస్కృత పదాలైన వాటిని కొద్దిగా రూపాంతరంతో హిందీలో వాడుకునేవి. కర్తవ్య అనే సంస్కృతం వాడు హిందీలోకి కర్తబ్ కింద వచ్చిందన్నమాట. కర్తవ్యకి ఏంటి? కర్తబ్. తర్వాత సప్తసతి, దానికి హిందీలో సత్సయి అంటారు. సప్తసతిని సత్సయి అంటారు. ఆశ్రయ్, ఆశ్రా. లోక్, లోగ్. ఓకే. నెక్స్ట్ సంధి విచ్ఛేదం కీజియే. ఇక్కడ సంధులు ఇచ్చాడు. మహాశయ్, దేవేంద్రు, పరమార్థు, సూక్తి. వీటికి మనం సంధి విచ్ఛేదనం చేయమన్నాడు. కాబట్టి మహాశయ్, మహా ప్లస్ ఆశయ్ ఏమైంది? మహాశయ్ అయింది. మనం ఒక సంధి వీడియో చెప్పుకున్నాం. ఆ వీడియోలో ఏమని చెప్పుకున్నాం? మధ్యలో ఏమన్నా పెద్ద ఆకి మాత్ర కానీ, బడి ఈకి మాత్ర కానీ, బడి ఊకి మాత్ర కానీ కనిపిస్తే అది దీర్ఘ సంధి అని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ బడి ఆకి మాత్ర కనిపిస్తుంది కాబట్టి ఇదే సంధి అవుద్ది? దీర్ఘ సంధి. ఓకే. నెక్స్ట్ దేవేంద్ర. దేవ్ ప్లస్ ఇంద్ర, దేవేంద్ర. పైన ఒక గీత కనిపిస్తే, మధ్యలో పైన ఒక గీత కనిపిస్తే అది గుణసంధి అని, రెండు గీతలు కనిపిస్తే అది వృద్ధి సంధి అని, అలాగే ఒక వ్యంజన అక్షరానికి వేరొక వ్యంజనం మాత్ర అయితే అది ఎణ సంధి అని, మధ్యలో వా కానీ యా కానీ ఏ విధమైన మాత్రాలు లేకుండా వస్తే అది అయాది సంధి అని ట్రిక్ చెప్పుకున్నాం. ఇక్కడ పైన ఒక గీత కనిపిస్తుంది కాబట్టి ఇదే సంధి గుణసంధి. దేవ్ ప్లస్ ఇంద్ర, దేవేంద్ర, దీన్ని గుణసంధి. నెక్స్ట్ పరమాద్. పరమాద్, పరం ప్లస్ అద్, పరమాద్. మనం ఏంటి సంధి విడగొట్టినప్పుడు హలంత్ ఉన్నా లేదా వ్యంజన అక్షరం అటు కానీ ఇటు కానీ ఉన్నా అది వ్యంజన సంధి అని చెప్పుకున్నాం. ఇక్కడ హలంత్ కనిపిస్తుంది కదా కాబట్టి వ్యంజన సంధి. నెక్స్ట్ సూక్తి. సూక్తి సంధి విచ్ఛేదం చేయమన్నాడు కాబట్టి సు ప్లస్ ఉక్తి, సూక్తి. నెక్స్ట్ వన్ ఇప్పుడుతో మా విద్యా క్రీడా ఛానల్లో చూస్తున్న మీ అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. అదేవిధంగా మా విద్యా క్రీడా ఛానల్ని లైక్ చేయమని, షేర్ చేయమని మిమ్మల్ని ప్రార్థిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం.